ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మనలను పరిశుద్ధపరుస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని, సమాధాన పడుతున్నారని నమ్ముచున్నాము. అలాగే వాక్యాన్ని చివరి వరకు చూచి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మనలను దేవునితో ఐక్యపరుస్తుంది. ఈరోజు దేవుని జీవవాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 12. I press on to take hold of that for which Christ Jesus took hold of me. ఇక్కడ పౌలు తన పునరుద్ధాన విషయమై సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. తన ప్రయాసాలకు, తన విశ్వాసములన్నిటికీ అంతమైన పునరుద్ధానమును పొందకుండా ఆటంకపరిచే ప్రతి దానిని పౌలు తన జీవితంలో అనుమతించలేదు. దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పునరుద్ధానం లేని క్రైస్తవ విశ్వాసము మరియు క్రైస్తవ జీవితము ఎంతో మోసకరమైనది, దౌర్భాగ్యమైనది. ప్రతిదినము వాక్యం వింటున్న నీవు ప్రభువు చేత దేని నిమిత్తం పట్టబడితేవో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు నిరపరాధిగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని, పవిత్రముగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నీవు పునరుద్ధానమును పొందుకోవాలని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటంను నీవు పోరాడాలని, నిత్య జీవమును చేపట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్, లెట్ us purify ourselves from everything that contaminates body and spirit, perfecting holiness out of reverence for the Lord God Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వెనుక ఉన్నవి మరచి ముందున్న దేవుని రాజ్యమునకై వేగిరపడు. దేవుని రాకడకు సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన ప్రభువా, ఈరోజు మేము దేనికోసం పరిగెత్తాలో, దేనిని పట్టుకోవాలో వాక్యం ద్వారా నేర్పించిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీ పిలుపుకు మేము లోబడి జీవించుటకు కృప దయచేయండి. తండ్రి, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందుకొనుటకు కృప దయచేయమని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.